ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసిరుహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము దశమస్కందము పూర్వభాగము. అయితే హస్తపద్మాలతో కృష్ణుని సంతోషంతో కౌగిలించుకొని మన్మథాగ్నిని ఆ కరభోరువు తొలగించుకున్నది. చెలికత్తెలంతా ఇది చాలా ఆశ్చర్యం అన్నారు. కరభోరువు అంటే కరభ అంటే మణికట్టు నుండి, ఊరువు అంటే తొడల్లాగా, అంటే మణికట్టు నుండి చిటికిన వ్రేలు దాకా, చిటికిన వ్రేలు మొదలు దాకా ఉన్న భాగాన్నే కరభం అంటారు. పైన లావుగా క్రింద సన్నంగా ఉంటుంది. అటువంటి తొడలు కలిగినదే కరభోరువు. సనకాదుల్ తలపోసి కానని విభున్ సర్వప్రభుం దుర్లభున్ మునుదానిచ్చిన యంగరాగ సుకృతామోదంబునం కూడియున్ ఘన నిర్వాణ విభూతి మనకయా కంజాక్షియే బాయజాలనను గొన్నిది నంబులంగ భవలీలం దేల్పవే నావుడున్. సనకాదులు కూడా భావించిన కనపడని మహాప్రభువుని, దుర్లభుని, పూర్వము తానిచ్చిన అంగరాగ పరిమళంతో కలిసిన వానిని మోక్షం కోరకుండా ఆమె నేను నిన్ను విడువలేను, నన్ను కొన్ని రోజులు మన్మథలీలలతో సంతోషపెట్టు అని అడిగింది. ఓనిత కోరుకొనిన వరమిచ్చి శౌర్యాయుద్ధ ఉండుదాను విద ఇల్లు వెడలేనప్పుడు తీయ విలుకాడు సొరభితో దీగ ఇల్లు వెడలు తెరవు మెరయా. వెంటనే ఆమె కోరిన వరం ఇచ్చాడు కృష్ణుడు. ఆ ఉద్ధవుడు తాను కూడా కుబ్జ ఇంటి నుండి బయటపడ్డారు. ఆ దృశ్యం మన్మధుడు కామధేనువుతో తీగ ఇంట్లో నుండి బయటకు వచ్చినట్లుగా కృష్ణుడు ఆమె ఇంటి నుండి బయలుదేరాడు. ఏ వేదంబులగానని దేవోత్తమం గాంచి ముక్తి తెరువడుగగా రాజీవేక్షణ రతి అడిగెను భావింపదీయ కర్మ ఫలమెట్టిదియో. ఏ వేదాలలోనూ చూడని దేవోత్తమును చూసి ముక్తి మార్గం అడగలేదు. అలా అడగకుండా కుబ్జ రతి సౌఖ్యమే అడిగింది. మరి ఆమె కర్మఫలం ఎటువంటిదో. కారుణ్యంబున కృష్ణుడు దారుణ్యము మెరసి మదన తంత్రంబుల లీలారణ్య వీధి దేల్చెను సైరంధ్రిన్ విభవ విజిత శక్రపురంధ్రిన్. సౌభాగ్యంలో సచీదేవిని మించిన కుబ్జను దయతో మదన తంత్రాలతో లీలారణ్య వీధులలో తేల్చాడు కృష్ణుడు. తరువాత కృష్ణుడు హస్తినాపురానికి అక్రూరుని పంపాలి అనుకుని బలరామునితో ఉద్ధవునితో అతని ఇంటికి వెళ్ళాడు. అక్రూరుడు వారిని చూచి లేచి రామకృష్ణులకు నమస్కరించాడు. ఉద్ధవుని కౌగిలించుకున్నాడు. వారినందరినీ తగినట్లుగా పూజించాడు. కృష్ణుని పాదాలు తన తొడల మీద పెట్టుకొని ఇలా అన్నాడు. అనుచరులు దానుగం సుండు జనియన్ని చేత జముని సదనంబునకున్ ఘనులారమీ బలంబునను నరగయాదవుల వంశ ముద్రుతమయ్యన్. ఘనులారా, నీ చేత కంసుడు అనుచరులతో సహా యమనగరానికి యమసదనానికి వెళ్ళిపోయాడు. ఉత్తములారా, మీ బలంతో యాదవ వంశం ఉద్ధరింపబడింది. మహాత్ములారా, మీరే విశ్వానికి ఆది పురుషులు, విశ్వానికి కారణభూతులు కూడా. అంతేకాదు విశ్వమయులు కూడా. మీకు కార్యకారణాలు లేనే లేవు. ఇంకా విను పరమేశ్వర, నీవు రజోగుణంతో సర్వాన్ని సృష్టిస్తావు. కారణరూపంతో అందులో ప్రవేశిస్తావు. వినబడే కనబడే కార్యరూపమైన ప్రపంచాకారంతో ప్రకాశిస్తావు. కార్యరూపమైన చరములు అచరములు అయిన శరీరాలకు కారణాలైన పృథివీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలు అనుగతాలైతే కార్యరూప దేహాలై ప్రకాశించేటట్లు నీవు ఒక్కడివే కారణం లేనివాడవు, ఆత్మతంత్రుడవు. అయినా
విశ్వాకారంతో చాలా రూపాలు ధరిస్తావు. సృష్టి స్థితి లయాలు కలిగించే విజ్ఞానమూర్తివి. అందుచేత తిరిగే జీవుని వలె గుణకర్మల చేత బంధింపబడవు. బంధహేతువు కూడా నీకు ఉండదు. పరగ జీవునికైన బంధమోక్షములంట వంటునే పరతత్వమైన నిన్ను నంటునే ఈశదేహాద్యుపాధులు నిర్వచనీయములుగాన వరుస నీకు జన్మంబు జన్మ సంశ్రయ భేదమును లేవు కావున బంధమోక్షములు లేవు గణుతింప నిన్నులు కలబద్ధుడనుటయు సన్నహి ముక్తుడనుటయు నస్మదీయ బాలబుద్ధిగాదే పాషండ ముఖర మార్గముల చేతని జగద్ధితార్థమైన వేద మార్గమడగిపోవచ్చిన నవతరించి నిలుపుదంబుజాక్ష. ఓ ఈశ్వర, జీవునికి కూడా బంధమోక్షాలు అంటవు కదా, పరతత్వమైన నీకు అంటుతాయా? ఈ శరీరాదులు అయినా ఉపాధులు ఇట్టివి అని నిర్వచింపరానివి కాబట్టి నీకు జన్మము లేదు, జన్మనాశ్రయించిన భేదము లేదు కాబట్టి బంధము మోక్షము అనేవి లేనే లేవు. అటువంటి నిన్ను రోటికి బంధింపబడిన వాడని పాము నుండి విముక్తుడవయ్యావని అనుకోవడం మా తెలివి తక్కువతనం కదా. పాషండము మొదలైన నాస్తిక వర్గాల చేత జగద్ధితం కోసం నిలిపిన నీ వేద మార్గం అణిగిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ నీవే అవతరించి నిలబెడతావు. ఆ నీవు ధరణి భారము మాని చిరక్కసులెల్లెల్ల మర్దించుటకై యానక దుందుభింటను మానుగ జన్మించితివి సమంచిత కీర్తిన్. ఆ నీవు ధరణి భారం తొలగించి రాక్షసులనందరినీ సంహరించడానికి వసుదేవుని ఇంట పుట్టావు. త్రిజగత్పావన పాదతోయములచే దీపించి వేదామర ద్విజ ముఖ్యాకృతివైన నీవు కరుణన్ విచ్చేయుటం చేసి మా నిజగే హంబులం ధన్యత్వం ధనరెంభో నిన్నార్యులర్చింపగా నజితత్వంబులు వారికిత్తువను కంపాయత్త చిత్తుండనై. ముల్లోకాలను పవిత్రం చేసే నీ పాదముల తీర్థంతో ప్రకాశిస్తూ వేదములు దేవతలు విప్రులు మొదలగు రూపాలు దాల్చి నీవు దయతో రావడం చేత మా గృహాలు ధన్యములయ్యాయి. నిన్ను పెద్దలు అర్చిస్తే వారికి హృదయుడివై జయశీలాన్నే అనుగ్రహిస్తావు. ఏ పుణ్యాతిశయ ప్రభావముననో ఈ జన్మమందిక్కడన్ నీ పాదంబులు గంటి నిన్నెరింగి తిన్నీవు కృపాలుండవై నాపై నర్మిలి చేసి మాన్పగదే గదవే నానా ధనగార కాంతాపుత్రాదులతోడి బంధనము భక్తవ్రత చింతామణి. భక్తుల పాలటి చింతామణి, ఏదో పూర్వ పుణ్య ప్రభావము చేత ఈ జన్మలో ఇక్కడ నీ పాదాలు చూశాను, నిన్ను తెలుసుకున్నాను. నీవు కూడా దయతో నా మీది ప్రేమతో నానా ధనాగారాలు కాంతలు పుత్రాదులు మొదలైన వారితో బంధాన్ని తొలగించు మహాత్మా అనగానే కృష్ణుడు నవ్వాడు. నవ్వుతూ అక్రూరునికి మాటలతోనే సంసార బంధమైన మోహం కలిగిస్తూ కృష్ణుడు ఇట్లా అన్నాడు. శ్రీకృష్ణుడు అక్రూరుని హస్తినాపురానికి పంపుట. బంధుండవు సత్యోహిత సంధుండవు వావిజూడ జనకుడవు కృపా సింధుండవెల్ల గుణముల నందుండవు కావు ప్రోవనర్హుడవెందున్. నీవు మాకు బంధుడవు, హితం కలిగించేవాడవు, వరుసకు పినతండ్రివి, కరుణాసముద్రుడవు, గుణాలలో గ్రుడ్డివాడవు కావు, మమ్మలను రక్షింప తగినవాడవే. కొళుతురు మాత్యులిష్టములు గోరి శిలామయ దేవసంగమున్
జలమయ తీర్థ సంఘమును సంతతమున్నట్టు వారు గొల్పగా వలదనరాదుగాక భగవత్పద భక్తులరైన మీ క్రియన్ సొలయక దేవతీర్థములు జూచిన ఎంతనే కోర్కెలిచ్చునే. మనుష్యులు కోరికలు పొందాలి అని రాతి ప్రతిమలను, జలముతో నిండిన తీర్థాలను నిరంతరం కూడా సేవిస్తూ ఉంటారు. వారు అలా సేవిస్తే కాదనరాదు. కానీ నిజం చూస్తే భగవంతుని పాదాలను భక్తితో సేవించే మీ వలె దేవతా విగ్రహారాధనము, పుణ్యతీర్థ సేవనము చూసినంత మాత్రాన కోరిన కోరికలు అనుగ్రహించలేవు కదా. మహాత్మా, భాగవతోత్తముడవైన నీవు మా కోరికలు తీర్చదగిన వాడవు. విను, పాండురాజు పరలోకగతుడయ్యాక కుంతితో కూడి పాండవులు ధృతరాష్ట్రుని ఆజ్ఞతో హస్తినాపురంలో ఉన్నారట. తన పుత్రుల మీద మోహంతో ఆ గుడ్డిరాజు వారి పట్ల సమబుద్ధితో ప్రవర్తించడు. అందుచేత వారలు బంధులుగా ఉన్న వారలకును మేలు నర్చి వారల రంగా వారింపవలయు దుస్థితి వారి జరిపు వంశ పొమ్ము వారిం చూడన్. ఓ చంద్రవంశావతంసమా, వారు బంధువులే కనుక ఇద్దరికీ మేలు కలిగించి సంతోషించేటట్లుగా ఉన్న దుస్థితిని తొలగించాలి. అందుకు నీవు వారిని చూడడానికి హస్తినాపురానికి వెళ్ళాలి అని చెప్పి బలరామునితో ఉద్ధవునితో కలిసి హరి తన గృహానికి వెళ్ళిపోయాడు. అక్రూరుడు హస్తినాపురానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు, బాహ్లికుడు, ద్రోణుడు, కృపుడు, దుర్యోధనుడు, కర్ణుడు, అశ్వత్థామ మొదలైన వారిని, కుంతి సహితులైన పాండవులను, మిగిలిన బంధువులను చూచాడు. చూచి తగిన సత్కారాలను పొందాడు. పొంది వారి ప్రవర్తనలు తెలుసుకుంటూ కొన్ని రోజులున్నాడు. అప్పుడు ఒకనాడు విదురుడు వినేటట్లుగా ఏకాంతంలో అక్రూరునితో కుంతీదేవి ఇలా అన్నది: అన్నా తల్లులు దండ్రులున్ భగినులున్నల్లుండ్రు మద్భ్రాతలున్ నిన్ను బొమ్మను వేలనేమనిరి మానెవ్వల్ విచారింతురేయున్నారా సుఖయుక్తులై మృగి వ్యూహంబులో నున్నరే ఖన్నేనిక్కడనున్న దానగుమనః కౌరవ్యమధ్యంబునన్. అన్న అక్రూర, తల్లులు, తండ్రులు, అక్క చెల్లెళ్ళు, అల్లుళ్ళు, నా సోదరులు నిన్ను పంపించేటప్పుడు ఏమన్నారు? మా కష్టాల గురించి ఆలోచించారా? సుఖంగా ఉన్నారా? తోడేళ్ల గుంపులో జింక ఉన్నట్లుగా ఇక్కడ ఈ దుష్ట కౌరవుల మధ్యలో నేనున్నాను. కరపించెన్ ఫని కోటి చేలతి కలం గట్టించి గంగా నదిన్నెరింద్రోపించే విషాన్వితాన్న మొసగెన్ నిద్రారతింజెందియే మరియుండం బొడిపించే నాయుధములన్ మత్పుత్రులం దేమియున్ గొరగాడి ధృతరాష్ట్రసూనుడు మహాక్రూరుండు కార్యంబులన్. నా పుత్రులను పాముల చేత కరిపించాడు, త్రాళ్లతో కట్టి గంగానదిలోకి త్రోయించాడు, విషాన్నం పెట్టాడు, నిద్రలో ఏమరి ఉండగా ఆయుధాలతో పొడిపించాడు. ఈ ధృతరాష్ట్రుని కొడుకు నా పుత్రులలో ఎందుకు పనికిరానివాడు, క్రూరుడు. బలుడు కృష్ణుడు నెన్నడైన దమలో భాషించి మేనత్త బిడ్డలకున్మేలు దలంతురే వగపులందైడయ్యంగ బాలైరయో జలజాతాక్షుడు భక్తవత్సలుడిలా చక్రంబు భాగించి ఇమ్ములనిప్పించునే నా కుమారకులకున్ ముఖ్య ప్రకారంబునన్. బలరాముడు, కృష్ణుడు ఎప్పుడైనా తమలో మాట్లాడుకొని మేనత్త కుమారులకు మేలు చేయాలి అనుకుంటారా? కృష్ణుడు ఉండగా మేము దుఃఖాల పాలు కావలసి వచ్చింది. భక్తవత్సలుడైన కృష్ణుడు భూమిని విభజించి నా కుమారులకు న్యాయం ప్రకారంగా ఇప్పిస్తాడా?
అని పలికి కృష్ణుని తన మనసులో నిలుపుకొని నమస్కరించి సంకీర్తన చేసి, ఓ పద్మాక్ష, సర్వాత్మక సర్వపాలక శరణాగతనైన నన్ను రక్షించు అంటూ దుఃఖిస్తున్న కుంతిని విదురునితో కలిసి అక్రూరుడు ప్రియమైన మాటలతో శాంతి కలిగించాడు. అలా కలిగించి ఆమెను వీడ్కొని బంధుమిత్రుల మధ్య సుఖంగా కూర్చున్న ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు. అక్రూరుడు ధృతరాష్ట్రునితో హితోక్తులను పలుకుట: నీ అనుజుండు పాండుధరణి విభుడిల్ఘిన నీవు భూమి ధర్మాయత బుద్ధి నేలుచు ప్రజావలిగా చుచు గౌరవంబుతో బాయకలోకులందు సమభావన చేసితివేని కీర్తియున్ శ్రేయము గల్గు వేరొకటి చేసిన దుర్గతి గల్గు భూవరా. ఓ మహారాజా, నీ తమ్ముడు పాండురాజు చనిపోతే నీవు భూమిని ధార్మికంగా ఏలుతూ ప్రజలను రక్షిస్తూ గౌరవం విడవక లోకుల పట్ల సమభావం కలిగి ఉంటే నీకు కీర్తి శ్రేయస్సులు కలుగుతాయి. మరో విధంగా చేస్తే దుర్గతి కలుగుతుంది. అవనీశ పాండవులందు నీ నందనులందు సమానుండవగుట బుద్ధి ఎవ్వనితో యోగమిందెవ్వనికి నిత్యమంగనాగార పుత్రాదికముల వలన నయ్యడిదేమి వసుమతినొక జంతువు దయింపనొక జంతువు కడంగు నొకడు పుణ్యము జందునొకడు పాపము నందు మీన జీవన భూత మిళిత జలము తత్తనూజులెట్లు ద్రావుదురట్లు మూఢాత్ము విత్తమెల్లనపహరింతూ రహితులైన కొడుకులట మీదమని అయిన జచ్చి అయిన తండ్రి జాడ జనరు. రాజా, పాండవుల మీద నీ కొడుకుల మీద సమబుద్ధి కలిగి ఉండడం మంచిది కదా. ఇక్కడ ఎవరితో ఎవరికి కలయిక కలుగుతుంది? నిత్యము భార్య, గృహము, పుత్రాదుల వలన ఏమవుతుంది? భూమిపై ఒక జంతువు పుడితే మరొక జంతువు చనిపోతుంది. ఒకడు పుణ్యం పొందుతాడు, ఒకడు పాపం పొందుతాడు. చేపలకు జీవనాధారమైన నీటిని వాని కొడుకులు ఎలా త్రాగుతారో అలాగే మూఢుని ధనమంతా కొడుకులు శత్రువులే అపహరిస్తారు. ఆ తర్వాత చచ్చినా బ్రతికినా తండ్రి వైపే చూడరు, వెళ్ళరు. కావున మూఢాత్ముడవై నీవార్జించిన ధనంబు నీ పుత్రులు దుర్భావులు పుచ్చుకొనంగా భూవర నిందితుడవగుదు భూనాకములన్. అందుచేత ఓ రాజా, మూఢుడవై నీవు సంపాదించిన ధనము దుష్టభావంతో నీ పుత్రులు పుచ్చుకుంటే నీవు భూమి మీద స్వర్గంలోనూ కూడా నిందితుడివే అవుతావు. నిందం బొందకుమయ్య ఈ తనువు దానిద్రా కళా దృష్టమో సందోహంబు విధంబు నిల్వదు సుమి జాత్యంధతం బొందియున్ మంద ప్రజ్ఞతలేల చేసెదవు సమ్యజ్ఞాన చక్షుండవై సందేహింపక ఇమ్ము పాండవులకున్ సర్వం సహాభాగమున్. నీవు నిందపడకు. ఈ శరీరము నిద్రలో చూచిన సందోహం లాంటిదే, నిలవదు సుమా. నీవు పుట్టుగురుడ్డివాడివైనా ఈ తెలివి తక్కువ పనులు ఎందుకు చేస్తావు? చక్కని జ్ఞాననేత్రం కలిగి సందేహించకుండా పాండవులకు భూమిలో రాజ్యంలో భాగం ఇవ్వు అనగానే ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు. నీ మాట మంచిది నిశ్చయమగునైన స్థిరంబైన నాయంతరంగమందు నిల్వదు సుధామాచల స్ఫటిక శిలాతలోధ్యత తటిల్లతిక భంగి నమృతంబు నొందియునానందితుడుగాని నరుమాట్కి నేను నానందమొంద నీశ్వరాజ్ఞా విధమెవ్వడు దప్పింపనోపు విజ్ఞాని అయ్యుండి అయినా విశ్వమెల్ల చేసి విభజించి గుణములనెవ్వడనుసరించెనెవ్వడవని భారమెల్లబాయ ప్రభవించే దేవకికెవ్వడాత్మతంత్రుడీశ్వరుండు. ఓ అక్రూరా, నీ మాట మంచిదే, అదే నిశ్చయం.
కానీ అస్థిరమైన నా మనసులో ఈ మాట నిలువదు. ఎలా అంటే, ఈ సుధామ పర్వతం మీద స్ఫటికశిలల ప్రదేశంలో పుట్టి తలుక్కున మెరిసి నశించిపోయే మెరుపు లాంటిది. అలా నా మనసులో స్థిరంగా నిలవదయ్యా. అమృతం లభించిన ఆనందం పొందని మానవుడిలాగానే నేను ఆనందం పొందను. ఈశ్వరాజ్ఞ అటువంటిది. దాన్ని ఎంతటి విజ్ఞాని అయినా తప్పించలేడు. భూభారం తీర్చడానికి దేవకి సుతుడై పుట్టినవాడే ఈశ్వరుడు. అతడు ఆత్మతంత్రుడు. అటువంటి కృష్ణునికి నమస్కరిస్తాను. ఆనంద కుమారుని మనసులో ఉన్నట్లుగా మనం బ్రతకాలి అంతే అని వీడ్కొల్పాడు. అప్పుడు అక్రూరుడు అతని మనసెరిగి ఇలా అన్నాడు, నీ భావం తెలిసింది, నీకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తించు అని పలికాడు. పలికి తిరిగి మధురకు వచ్చి ఆ విషయమంతా రామకృష్ణులకి తెలియజెప్పాడు. అప్పుడు కంసుని భార్యలైన అస్థి ప్రాప్తి విధవలై దుఃఖిస్తూ తన తండ్రి అయిన జరాసంధుని దగ్గరకు వెళ్ళారు. వెళ్ళి జరాసంధుడు మధుర మీదకి దండెత్తి వచ్చి కృష్ణునితో యుద్ధం చేయుట. వాండ్రున్ వీండ్రున్ రాజులేయనుచు గర్వ ప్రౌఢితో యాధవుల్ వేండ్రంబైన బలంబుతో మధురకున్వే వచ్చి నిష్కారణం వాండ్రున్ బిడ్డలు బంధులున్ వగవగం సాధిక్షమానాదులం తండ్రి చంపిరి కృష్ణు చేతనిటు వైధవ్యంబు వచ్చెంజుమే. వాళ్ళు వీళ్ళు రాజులా అంటూ గర్వంతో యాదవులంతా బలగాలతో మధురకు వచ్చారు. నిష్కారణంగా భార్య పుత్రులు బంధువులు విలపించేటట్లుగా కంసుడు మొదలైన రాజులను తండ్రి చంపేశారు. చివరకు ఆ కృష్ణుని చేత ఇలా వైధవ్యం వచ్చింది. ఈ మాటలు విని జరాసంధుడు ప్రళయ కాలాగ్నిలాగా మండిపడ్డాడు. శోకము రోషము పెనవేసుకుపోయినవి. అప్పుడు ఇలా అన్నాడు, ఏమి కృష్ణుడు కంసునిన్ రణములో హింసించెనో చెల్లన సామర్థ్యంబుదలం పడించుకయు మచ్చండ ప్రతాపానలోద్ధామార్చుల్వడి నేడుగాల్చు ఎదు సంతానాటవి వాటికన్ భూమిం కృంగిన నింగి బ్రాకిన మహాంభోరాశిలో జొచ్చినన్. ఏమిటి కృష్ణుడు కంసుని యుద్ధంలో చంపేశాడా? నా సమర్థత ఏమిటో తెలియదు. నా ప్రతాపాగ్ని జ్వాలలు యాదవ అరణ్యమంతా కూడా వ్యాపించి కాల్చివేస్తాయి. ఈ భూమి కృంగిపోయిన ఆకాశానికి ఎగిరిన సముద్రంలో దాక్కున్నా సరే నా ప్రతాపాగ్ని వాణిని కాల్చక మానదు. యాదవ విరహితయగు భూమేదిని నా చేత నేడు మీదు మిగిలి సంపాదిత బలులై హరి రుద్రాదులు నింద్రాదులెవ్వరడ్డంబైనన్. నా చేత భూమి అంతా యాదవరహితమే అవుతుంది. వాళ్ళు ఎన్ని బలాలు చేకూర్చుకొని ఇంద్రాదులు రుద్రాదులు ఎవరు అడ్డం వచ్చినా సరే అని చెప్పి యుద్ధ సన్నాహంతో మనసులో కోపంతో యుద్ధ భేరీ మ్రోగించాడు. దక్షుడై 23 అక్షౌహిణుల బలములను గతములుగా నా క్షణమజరాసంధుడు ప్రక్షోభముతోడ మధురపై జనియ నృప. 23 అక్షౌహిణుల బలం తన వెనుకరాగా జరాసంధుడు మధురపై దండెత్తాడు. గంధే భతురగరద భట బంధుర చరణనోత్తిథో క్రపాంసు పటలయో గాంధీభూతములై దివి మందరగతి నడచెనప్పుడు మార్తాండహరుల్. మత్తెబాలు, గుర్రాలు, రథాలు, భటుల యొక్క కాళ్ళ దుమ్ముతో ఆకాశమంతా కూడా సూర్యుని గుర్రాలు అంధీభూతమైన పోయేటట్లుగా, అంటే సూర్యుని గుర్రాలు కూడా కనబడకుండా పోయేటట్లుగా, చీకటి ఆవరించేటట్లుగా దుమ్ము అంతా కూడా వ్యాపించింది. ఇలా వెళ్ళి జరాసంధుని సేనలు మధుర చేరాయి. ఆ పట్టణం సదా చిగురులతో, ఆకులతో, మ్రొగ్గలతో,
మరి మొగ్గలతో, పూలతో, పండ్లతో, బరువెక్కిన చెట్లతో కూడిన ఉద్యానవనాలు కలిగి ఉన్నది. వాటిలో నీటినిచ్చే యంత్రాలు, అంటే కర్రతో చేసినవి, తిరుగుతూ నీటిని ఎగజెమ్ముతూ ఉన్నాయి. ఆ నీటి తుంపరల వల్ల వర్షాకాలము అనిపిస్తుంది. యమకింకరులతో సమానులైన వీరభటులతోనూ రథ గజ తురగాలతోనూ ఆ నగరం సంకులమై ఉంది. కులాచారాలు కలిగి ధర్మవీరులైన పౌరులతో విలసిల్లుతోంది. దేవతలు కూడా భేదించలేని ఎత్తైన కోట బురుజుల మీది శిలా ప్రక్షేపణ యంత్రాలతో భయంకరమైన ప్రాకారాలను కలిగి ఉన్నది. చక్రవాకాలు, సారసాలు, హంసలు మొదలగు వాని మధురమైన ధ్వనులతో అందంగా ఉన్నది. చెరువులలో వికసించిన కలువల పద్మాల పరిమళాలతో కూడి విలసిల్లుతోంది. జయింపబడిన రాజుల మణిభూషణాల రాపిడి చేత, రాలిన పొడి వల్ల, ఏనుగుల దాన ధారల వల్ల ఏర్పడిన బురద అణిగిపోయింది. పుణ్యాత్ములైన యాదవుల చేత ఈయబడిన కనకాచల కల్పవృక్ష కామధేనువులతో క్రిక్కిరిసిన మధురలోని పండిత గృహాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. మధురానగరం మీది ఆకాశం టెక్కిమాలకు కట్టిన వింజామరలతోనూ, నెమళ్ళు వింటినారుల మ్రోతలతోనూ ఆవరింపబడి ఉన్నది. జెండాల మీద వింజామరలు, నెమళ్ళు, నారీధ్వనులు నిండిన ఆకాశమంటే రాజభవనాల కిటికీల నుండి వెలువడే కర్పూర ధూపాలను చూసి అవి మొబ్బుల గుంపులనుకొని నెమళ్ళు పురివిచ్చి ఆడుతూ ఉన్నాయి. అక్కడి దేవాలయాల్లోని గంటల ధ్వనులు, మంగళవాద్యాల ధ్వనులు సముద్ర తరంగాల ఘోషలను తిరస్కరిస్తూ ఉన్నాయి. యాదవ స్త్రీల పొతుల బాహుదండాలతో రక్షింపబడుతూ ఇతరులకు తేరిపారి చూడడానికి శక్యం కాని ఆ మధురానగరం చేరి చెలియలి కట్టను దాటి పొంగి వచ్చే సముద్రంలాగానే పట్టణం ముట్టడించి చుట్టూ విడిసిన జరాసంధుని సైనిక శిబిరాలు చూసి సమయజ్ఞుడైన శ్రీహరి తన మనసులో ఇలా అనుకున్నాడు. 5 4 6 2 నిరుమూడక్షౌహిణిల్ చుట్టి సంఛాదించెంబుర మెల్లమాగదు నెడన్న సామంబుదానంబు సంభేదంబుంబని బనిలేదు సంభేదంభుంపనిలేదు దండ విధి సోబిళ్ళం ప్రయోగించి భూదేవి గురుభారమెల్ల నుడుపబోలుంజయోద్భాసియే 5 4 6 2 3 3 అంటే మొత్తం 23 అక్షౌహిణుల సేనపురమంతటినీ కప్పివేసింది. జరాసంధుని దగ్గర సామదాన భేదోపాయాలు పనికిరావు. దండమే ప్రయోగించి భూభారమంతా తొలగించాలి. ఏనవతరించుటెల్లను మానుగ జతురంత ధరణి మండల భరమున్ మానుపు కొరకుంగాదే పూనెద నిధి మొదలు తగిలి భూభరముడుపన్. అసలు నేను అవతరించడమే ఈ భూభారం తీర్చడానికి కదా. ఇక ఇప్పటి నుండి భూభారం తగ్గించడానికే ప్రయత్నిస్తాను. మగధనాదు భోరమడియింపబోలదు మడియకున్న వీడు మరలి మరలి బలము గూర్చుకొనుచు భరతెంచు బటు తేర త్రుంపవచ్చు నేల దొసగు దొరగా. జరాసంధుని యుద్ధంలో చంపకూడదు. వీడు చావకపోతే మళ్ళీ మళ్ళీ సేనలు సమకూర్చుకొని వస్తూ ఉంటాడు. అందరినీ చంపి భూభారం తగ్గించి చివరకు చంపవచ్చును అని భావిస్తూ ఇలా ఉండగా ఎంతో కాంతి కలిగి సారథులు, ధ్వజ కవచాదులు కలిగిన బాణాలు, ధనస్సులు, చక్రాలు మొదలైన ఆయుధాలతో నిండిన 2 రథాలు కోరికలు చిగురించేటట్లుగా దైవవశాత్తు వచ్చాయి. వాటిని చూసి కృష్ణుడు బలరామునితో ఇలా అన్నాడు అని సుఖమహాయోగి పరీక్షిన్ మహారాజుకి తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం.
ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే శిరస్ పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.